2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు మనం మాట్లాడుకుంటే జూన్ నెల కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి, గత నెలతో పోలిస్తే జూన్‌లో గోల్డ్ ధరలనేవి ఏ విధంగా ఉండబోతుంది? దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చంటారు? వెల్, గోల్డ్ యాక్చువల్‌గా ఈ జూన్ నెల మొత్తము చాలా కైండ్ ఆఫ్ డిఫికల్టీలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే గోల్డ్ ఎలాంటి కైండ్ ఆఫ్ రైజ్ అయితే ఇచ్చిందో దాంతో పాటే ఒక నెగెటివ్ న్యూస్ వల్ల ఒక ఫాల్ అనేది ఇచ్చిందనమాట. ఆ నెగెటివ్ న్యూస్ ఏంటి? అది కారణము వార్ అంటారా? జరుగుతున్న గొడవల మధ్య ఈ గోల్డ్ ఇలా పడిపోవడం జరిగిందా? సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ కారణము కానే కాదని చెప్తాను. ఇవాళ గోల్డ్ పడిపోవడానికి కారణము వార్ కాదు. అదేంటి మరి ఇన్ని రోజుల నుంచి పీడిస్తున్న ప్రాబ్లం వారే కదా అసలు గోల్డ్ పైకి వెళ్ళనివ్వకుండా. సో ఈసారి ఒక కొత్త కారణం వచ్చిందనమాట. ఆ కొత్త కారణం ఏంటో ఇవాళ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ ఆల్మోస్ట్ ఏ వీడియోలో కూడా మీకు దొరికే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అజర్బైజాన్ అని చెప్పే ఒక దేశం ఉంది. అసలు ఆ దేశానికి మన భారతదేశంలో గోల్డ్ పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే అఫ్ కోర్స్ ఆ కనెక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టర్కీ దేశం ఏదైతే ఉందో అక్కడ కూడా గోల్డ్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. సో ఈ రెండు దేశాలు కలుపుకుంటే ఈ గోల్డ్ పడిపోవడానికి కారణమయ్యాయన్నమాట. సో అలాంటి కనెక్షన్ ఏముంటుంది దేని వల్ల అంటే సింపుల్ గా అండి ఆ కైండ్ ఆఫ్ అప్డేట్స్ మీకు ఇప్పుడే ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున గోల్డ్ అసలు మార్కెట్ ఓపెన్ అయ్యి దాదాపు ఒక గంట సేపు అయిపోయింది. ఎలక్ట్రానిక్ గోల్డ్ లో చెప్తున్నాను. సో ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను. మ్యూచువల్ ఫండ్ లో గోల్డ్ ఫండ్స్ కానివ్వండి లేదంటే గోల్డ్ ఈటీఎఫ్ ఎవరైతే కొనబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న లంసమ్ అమౌంట్ ని పెట్టేసి కొనాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, అంటే ఆపేస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, వాటి పేర్లు మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఈటీఎఫ్లు కూడా మీరు పెట్టగలిగే డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 10 తులాల బంగారం కొనాలి అనుకుంటే మీరు ఒక 15 లక్షలు లేదా 16 లక్షలు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారంగా మీరు కొంటారండి 24 క్యారెట్ గోల్డ్. అది బిస్కెట్ కావచ్చు పెట్టుబడి కోసం. సో మీరు అదే డబ్బు నేను ఫిజికల్ గోల్డ్ కాకుండా నేను గోల్డ్ ఈటీఎఫ్ కొంటాను, ఎలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొందాము అని చెప్పి అనుకుంటే మిమ్మల్ని కొననివ్వరు. అక్కడ మిమ్మల్ని ఆపేస్తున్నారు, రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు వచ్చాయి, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఈ రోజున ఈ వీడియో ఇంటర్నేషనల్ విధంగా చూసుకుంటే నేషనల్ విధంగా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. సో ఈ విషయం మర్చిపోవద్దు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదలు పెట్టబోతున్నాను. అజర్బైజాన్ దేశం, ఇన్ఫాక్ట్ ఈ దేశంలో ఏం జరిగింది, అసలు టర్కీలో కూడా ఏం జరిగింది. సో ఈ అజర్బైజాన్ అనే దేశంలో జరిగింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ఫండ్ వాళ్ళు చాలా పెద్ద మోతాదులో బంగారం అమ్మడం మొదలు పెట్టారు. అసలు వాళ్ళు ప్రతి దేశం చూసుకుంటే ప్రపంచంలో గత 3 ఏళ్లుగా బంగారం కొంటున్నారు అందరూ ఎక్కువ మట్టుకు, కానీ ఎక్సెప్ట్ రష్యా మిగతా దేశాలు అందరూ కూడా కొంటున్నారు. కానీ ఇప్పుడు రష్యాతో పాటు అజర్బైజాన్ దేశం కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఫండ్ కాస్త బంగారాన్ని అమ్మేసింది అనమాట. అమ్మడం మొదలు పెట్టలేదు, అమ్మేశారు ఆల్రెడీ. దాని వల్ల వరల్డ్ గోల్డ్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ లో చాలా ప్రెషర్ వచ్చేసింది. రెండోది ఏంటంటే టర్కీ దేశంలో కూడా ఇలాంటి అమ్మకాల విషయాలు వచ్చాయి కాబట్టి ఈ దేశానికి చెందిన వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని బట్టి వాళ్ళు వెళ్తున్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే బంగారము ఇంకా తగ్గబోతుంది అని చెప్పే వార్తలు ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చెప్పుకుంటున్నారో దానికి మొదలయ్యింది ఇవాళ ఒక చిన్న ఫాల్ తో. ఇన్ఫాక్ట్ నిన్ననే చిన్న ఫాల్ అనేది మొదలైంది, కాస్తంత రైజ్ కూడా జరిగింది నిన్న. కానీ ఇవాళ ఏం జరగబోతుంది అండ్ గోల్డ్ మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇవ్వబోతుంది ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాము. చాలా ముఖ్యమైన వీడియో. ఇప్పుడు రెండో అప్డేట్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ దేశాల తర్వాత మీరు గోల్డ్ ఈటీఎఫ్ అట్ ద సేమ్ టైం గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొనాలి అనుకుంటే మీరు పెద్ద మోతాదులో పెట్టుబడి పెట్టలేరు. పెడితే మీరు 10,000 రూపాయలు 10,000 రూపాయలు లేదంటే చిన్న చిన్న అమౌంటే పెట్టచ్చు, పెద్ద అమౌంట్స్ పెట్టి మీరు కొనలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీరు డబ్బులు పెడతారో వాళ్ళు కూడా ఆ
వచ్చినంత డబ్బు సమానంగా వాళ్ళు ఇంటర్నేషనల్ గోల్డ్ ని ఇండియాకి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇండియా నుంచి డాలర్ అనేది బయటికి పోతుంది, గోల్డ్ అనేది ఇండియా లోపలికి వస్తుంది. కాబట్టి 800 టన్నుల ఫిజికల్ బంగారం అంటే స్పాట్ బంగారం, రియల్ బంగారం ఆల్రెడీ వస్తుంది. కాబట్టి ఇంకా ఈ గోల్డ్ ETF ల వల్ల ఇంకా గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేయాల్సి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందుకే దేశంలో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ ETFs అన్ని కూడా మన ఈ పర్చేజెస్ ని తగ్గిస్తున్నారు. సో ఇప్పుడు మిగిలిందల్లా ఆప్షన్ ఏంటి మీ అందరికి? అందరూ ఏం చేయాలి అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ ఏదైతే ఉందో, మనకు గోల్డ్ ఫ్యూచర్స్ కానివ్వండి, గోల్డ్ 10 కానివ్వండి, గోల్డ్ మినీ కానివ్వండి, ఇవన్నిట్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఇక్కడ మీకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ₹1,00,000 నుంచి ఈజీగా మీరు ₹1,00,00,000 వరకు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో ఈ విషయం 2 అప్డేట్స్ తో నేను మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇవాళ గోల్డ్ మూవ్మెంట్ ఎలా ఉంది అండ్ ఎలా ఉండబోతుంది ఇంట్రాడేలో. ఓకే సార్. సో ఇది గోల్డ్ ఇంట్రాడే చార్ట్ శిరీష. మనం చూసుకుంటే నిన్న రోజంతా గోల్డ్ పెరిగిందండి. ఎందుకంటే మీరు బ్లూ డాట్స్ చూసుకుంటే డౌన్ వైపు చూపించినప్పుడు దానికి అర్థం ఏంటంటే గోల్డ్ మీకు పెరుగుతుంది అన్నట్టు. అయితే ఇవాళ ఏం జరిగింది అంటే మార్కెట్ లో సడన్ గా ఆ నెగటివ్ న్యూస్ లైక్ కొన్ని దేశాలు అమ్ముతున్నాయి బంగారాన్ని, పైగా గోల్డ్ ETFలు కూడా ఇండియాలో అలౌ చేయట్లేదు అంటే అలాంటి కైండ్ ఆఫ్ చిన్న న్యూస్ కి ఏంటంటే ఇక్కడ మీకు పడిపోవడం అంటూ జరిగింది. యాక్చువల్ గా నిన్న రాత్రి దాదాపు 8 గంటలకే ఎలక్ట్రానిక్ గోల్డ్ మనకి ఇండికేషన్ ఇచ్చేసింది. ఎందుకంటే బ్లూ డాట్స్ అన్ని కూడా పైన రావడం మొదలు పెట్టాయి. సో ఒకసారి బార్ చార్ట్ పైన ఒకవేళ బ్లూ డాట్స్ వచ్చాయంటే దానికి అర్థం ఏంటంటే గోల్డ్ పడబోతుంది. సో నిన్న రాత్రి దాదాపు 8 గంటలకి బంగారం పడడం మొదలు పెట్టింది. కాబట్టి ఇవాళ మీకు దాదాపు నిన్న చూసుకుంటే ధర 1,57,500 రేట్లో ఉంటే ఇవాళ మనకి ఓపెనింగ్ ప్రైస్ 1,56,100 అంటే దాదాపు ₹1,400 ఈజీగా ఒక మైనస్ లో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ రేట్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ₹15,573 ఉంది. నిన్నటితో ఇవాళ పోల్చుకుంటే దాదాపు ₹38 మైనస్ లో ఉందన్నమాట స్పాట్ మార్కెట్ లో. అలాగే ఇంట్రాడేలో చూసుకుంటే ఈ రోజున ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎలా ఉండబోతుంది అంటే ₹1,60,403 అది ఫస్ట్ రెసిస్టెన్స్. రెండోది ₹1,61,254, ₹2,62,110 ఇది 3 రెసిస్టెన్స్ లో. సపోర్ట్ 1 చూసుకుంటే ₹1,58,696, ₹1,57,840 అండ్ సపోర్ట్ 3 ₹1,56,989. సో ఈ ప్రైసెస్ మధ్యలో మనకి ఎక్కువగా గోల్డ్ ఉండే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ సపోర్ట్ 3 ఆల్రెడీ ₹1,56,100 వరకు వచ్చేసింది. సో సపోర్ట్ 3 కింద ఇంకా పడిపోతుందా అంటే అది మనము ఆ టైంలో మనం చెప్పగలుగుతాము కరెక్ట్ గా. ఎందుకంటే 5 నుంచి సాయంత్రము రాత్రి 9 గంటల వరకు మనకు అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ టైంలో కూడా మీరు తెలుసుకోవచ్చు. కాల్ చేయండి, మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా అనేది ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా సార్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీ అపాయింట్మెంట్ అనేది వాళ్ళకి అందుతుందంటారు. కరెక్ట్ శిరీష. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.